హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒకటి చెప్పాలి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు చాలా టాలెంటెడ్. ఒకే క్లాస్లో చదువుకున్నాం. నాకేమో హైదరాబాద్లో జాబ్ వచ్చింది, వాడికి బెంగళూరులో జాబ్ వచ్చింది. నార్మల్గా ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాం. అక్కడ ఏమైనా వేకెన్సీ ఉంటే చెప్పరా అని నేను అడుగుతూ ఉంటాను, ఇక్కడ ఏమైనా వేకెన్సీ ఉంటే చెప్పరా అని వాడు నన్ను అడుగుతూ ఉంటాడు. ఇదంతా కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరులోనే వాడికి మంచి జాబ్ వచ్చింది. వాడి లైఫ్ టర్న్ అయిపోయింది. ఒక మంచి శాలరీ, మంచి ప్యాకేజ్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక నార్మల్ జాబ్ చేస్తున్నాను. నాకు ఒక స్కూటీ ఉంది. ఎక్కువ ఆడంబరాలు ఏం లేవు, నార్మల్ లైఫ్. కానీ కొన్ని సంవత్సరాల వరకు నేను నడుచుకుని లేదా ఆటోలో లేదా బస్సులో వెళ్ళేవాడిని. కానీ నా ఫ్రెండ్ బెంగళూరులో ఉన్నాడు కదా, వాడైతే వాడి సొంత కారులోనే వెళ్ళేవాడు. అదేమీ చిన్న కారు కాదు, ఆడి A3. ఇది ఆన్ రోడ్ నియర్లీ 35 lakhs వరకు వస్తుంది. నంబర్ 1 కార్. తర్వాత ఫ్లాట్ బుక్ చేశాడు, ఎక్స్పెన్సివ్ వెడ్డింగ్ చేసుకున్నాడు, ఫారిన్ ట్రిప్స్ కూడా వెళ్ళాడు. కానీ వాడి బ్యాడ్ లక్ ఏంటంటే లాస్ట్ ఇయర్ లే ఆఫ్లో వాడి జాబ్ పోయింది. కొన్ని నెలల్లోనే ఈ లోన్స్ అండ్ రికవరీ ఏజెంట్స్ నుంచి కాల్స్ వచ్చాయి. అప్పుడు నేను బెంగళూరు వెళ్ళాను వాడిని చూడడానికి. అండ్ చూస్తూ ఆ కార్ని, ఫ్లాట్ని అమ్మేయాల్సి వచ్చింది ఈ ఈఎంఐ బరువు తగ్గించుకోవడానికి. ఈ రికవరీ ఏజెంట్స్ వాడి వెంట పడ్డప్పుడు, వాడి కార్ తీసుకెళ్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. నాకు చూసి చాలా బాధ అనిపించింది. ఇదంతా ఎందుకైంది? ఎందుకంటే వాడి సేవింగ్స్ అన్నీ ఇందులో పెట్టేశాడు. ఎక్స్పెన్సివ్ వెడ్డింగ్, కార్ ఈఎంఐ, ఫ్లాట్ ఈఎంఐ, ఫారిన్ ట్రిప్స్, ఇంకేం మిగులుతుంది? అయినా మన దగ్గర అంతుంది ఇంతుంది అని షో చేయాల్సిన అవసరం లేదు. మనం పేదవాడిలా కనబడితే ఏదైనా నష్టం ఉందా? ఇంకా చాలా లాభాలే ఉన్నాయి. నేను ఈ వీడియోలో మీకు మనం పేదవాడిలా కనబడితే ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్తాను. అలాగే అది మిమ్మల్ని ఎలా ధనవంతులుగా మారుస్తుంది అనేది కూడా చాలా సింపుల్గా చెప్తాను. మెల్లమెల్లగా మిమ్మల్ని పేదరికంలో పట్టుకుని ఉంచేసి పైకి ఎదగకుండా ఉంచేవి కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్, అవసరాలను మించిన కోరికలు. అదే నా ఫ్రెండ్తో అయినట్టు. ఈ ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ఈ బండి, కార్ లాంటివి మనకి నెసెసిటీలాగా అయిపోతాయి. కానీ నా ఫ్రెండ్ ఆడి కార్నే తీసుకోవాలనుకున్నాడు. అది ఎక్స్పెన్సివ్ అయినా సరే, దాని పార్ట్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్. అది కానీ సర్వీసింగ్ వెళ్ళిందంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. నెక్స్ట్, ఎక్స్ట్రా బడ్జెట్ వెడ్డింగ్. ఈ వెడ్డింగ్ అనేది అందరి లైఫ్లోనూ చాలా స్పెషల్ డేనే. ఈ వెడ్డింగ్ అనేది మీ హార్ట్కి స్పెషల్ డే మాత్రమే కాదు, మీ వాలెట్కి కూడా చాలా స్పెషల్. ఈ వెడ్డింగ్లో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి అనేది అసలు లిమిట్ అనేది ఉండదు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టొచ్చు. తర్వాత ఒక సంవత్సరానికి 2 ఫారిన్ ట్రిప్స్, ఏదో ఇండియాలో ప్లేస్ లేనట్టు. ఈ సోషల్ మీడియా స్టేటస్ కోరికల కోసం మన అవసరాలకి నష్టం జరుగుతుంది. మీరు కానీ ఇప్పుడు మీకు అవసరం లేని వస్తువులు కానీ కొంటే తర్వాత మీకు అవసరం ఉన్న వస్తువులు అమ్ముకోవాల్సి వస్తుంది. అన్ఫార్చునేట్లీ నా ఫ్రెండ్తో కూడా అదే జరిగింది. నెక్స్ట్, సెట్ రైట్ ప్రయారిటీస్. నేను చెప్పేది మీరు పేదరికంలో బ్రతకండి అని కాదు, మీ రైట్ ప్రయారిటీస్ని సెట్ చేసుకోండి అని. ఇప్పుడు నా పనులన్నీ నా స్కూటీ మీదే అయిపోతున్నాయి. ఈ హైదరాబాద్ లాంటి సిటీలో నేను ఎప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కోను, ఎందుకంటే నేను స్కూటీ నడుపుతున్నాను. ఈ స్కూటీ ఒక లో బడ్జెట్ వెహికలే, కానీ ఇది చాలా ప్రాక్టికల్. బట్ నాకు తెలుసు ఒక సర్టెన్ ఏజ్ తర్వాత నాకు కూడా కార్ అవసరం ఉండొచ్చు. ఆ టైం కోసం ఇది ఒక ప్రాక్టికల్ పర్చేస్. ఎవ్వరికి చూపించకూడదు, ఎవరి దగ్గర షో ఆఫ్ చేయకూడదు. నా పనే అయిపోవాలి, అంతే. ఇదే ప్రయారిటీ. నెక్స్ట్, మొబైల్. అందరికీ తెలిసిన విషయమే, బట్ దీన్ని సపరేట్ పాయింట్ లాగా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఒప్పుకుంటాను, మన అందరి లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వస్తువు అని. బట్ ఏదైతే మీరు ఎక్స్పెన్సివ్ ఫోన్లో చేయగలరో అదే సేమ్ థింగ్ మీరు లో బడ్జెట్ ఫోన్లో కూడా చేయొచ్చు. ఇక్కడ లో బడ్జెట్ అనడం కన్నా ప్రాక్టికల్ అనడం బెటర్. ఒక ప్రాక్టికల్ హై ఎండ్ మొబైల్ బడ్జెట్ నా ప్రకారంగా ఒక 30 నుంచి 35,000 దాటకూడదు. ప్లీజ్ ఎక్స్పెన్సివ్ ఐఫోన్లని ఈఎంఐలో కొనకండి, లేదా మీ పేరెంట్స్ దగ్గర ఈ ఐఫోన్ కొనివ్వు అని పేజీ పెట్టకండి. కొంచెం రెస్పెక్ట్ మెయింటైన్ చేయండి. దీన్ని మీరు ఒక ఆపర్చునిటీ కాస్ట్ లాగా చూడండి. అంటే మీ దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉంటే అందులో 30,000 పెట్టి మాత్రమే ఫోన్ కొనండి. మనకి అవసరమైన స్పెసిఫికేషన్స్తో ఉన్న ఫోన్స్ లో బడ్జెట్లో కూడా దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఉంటారు, వాళ్ళు ఓన్లీ ఫోన్ మాట్లాడడం, లేకపోతే ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లోని వీడియోలు చూడటం, మహా అంటే ఫోటోలు తీయడం, వీడియో కాల్ చేయడం, ఇంతే చేస్తారు. ఇంకా లేకపోతే లూడో గేమో ఆడుకుంటారు, అంతే. అంతకన్నా ఎక్కువ ఏం చేయరు. ఆ మాత్రం దానికి వాళ్ళు 25-30,000 పెట్టి ఫోన్ కొంటున్నారు. మనకి ఎంత అవసరం ఉందో అంతే స్పెసిఫికేషన్స్తో ఉన్న ఫోన్స్ని తీసుకోండి. మీరు సరిగ్గా నోటీస్ చేశారంటే ఎవరైతే రిచ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ స్కిల్ సెట్ వాళ్ళని ధనవంతులుగా చేస్తుంది. ఆ స్కిల్ సెట్ మీద వాళ్ళు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వరు. మీరు ఐఫోన్ కాకుండా లో బడ్జెట్లో నేను ఇందాక చెప్పినట్టు ఒక 30,000లో ఫోన్ కొంటే మిగతా డబ్బులు మీరు ఏదైనా ఆన్లైన్ కోర్స్ తీసుకోవడానికి యూజ్ అవుతాయి, లేదా ఏదైనా జిమ్లో జాయిన్ అవ్వడానికి యూజ్ అవుతాయి. మీరు ఫిట్గా ఉండొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక్క ఫోన్ కోసం 1,00,000-1,50,000 పెట్టడం డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇవే కాకుండా నేను మీకు చెప్పే నెక్స్ట్ పాయింట్స్ రిచ్ పీపుల్కి వాళ్ళ వెల్త్ని మెయింటైన్ చేయడానికి లేదా ఇంకా రిచ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. అవేంటంటే, ఖర్చు పెట్టడానికన్నా ముందు సేవ్ చేయి. శాలరీ రాగానే అందులో కొంత అమౌంట్ వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయాలి. అది ఆటోమేటిక్గా అయ్యేలా సెట్ చేసుకోండి.
ఇది ఒక హ్యాబిట్ మాత్రమే కాదు, ఒక మైండ్ సెట్, ఒక లైఫ్ స్టైల్ చాయిస్. ఈ చిన్న చిన్న సేవింగ్స్ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకండి, ఎందుకంటే మీరు షాక్ అయిపోతారు. ఈ 1 year ఎలా గడిచిపోయిందో కూడా మీకు అర్థం కాదు. చూస్తూ ఉండగానే 1 yearలో మీ అకౌంట్లో డబ్బులు చాలా సేవ్ అయిపోతాయి. నెక్స్ట్, ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. ప్రతి ఒక్క రిచ్ పర్సన్కి కూడా తెలుసు ఈ ఇన్సూరెన్స్ విలువ ఏంటి అని. వాటి మెయిన్ పర్పస్ ఏంటంటే మీ వెల్త్ని ప్రొటెక్ట్ చేయడమే. ఈ ఫ్యామిలీ సేఫ్టీ అనేది అందులో ఒక అడ్వాంటేజ్. మన చాలా మంది ఇండియన్స్ బ్యాంక్రప్ట్ అయిపోవడానికి, అంటే దివాళా తీయడానికి ఒక్క హాస్పిటల్ బిల్లుకి మాత్రమే దూరంగా ఉన్నారు. ఒక్కసారి హాస్పిటల్లో పెద్ద బిల్లు పడితే లైఫ్ తలకిందులు అయిపోతుంది, ఎందుకంటే ఈ హాస్పిటల్ ఖర్చు చాలా ఉంటుంది. ఆ టైంలో ఈ ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని బ్రతికించవచ్చు, మీరు బ్యాంక్రప్ట్ అవ్వకుండా మిమ్మల్ని కాపాడొచ్చు. నెక్స్ట్, లాంగ్ టర్మ్ విజన్. మీరు ఇక్కడ వరకు ఈ వీడియో చూసారంటే మీ లాంగ్ టర్మ్ విజన్ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమే. నేను నా 40sలో 50sలో కూడా ఈ కార్పొరేట్ జాబులు చేయాలనుకుంటాను, కానీ ఇప్పుడు చేసినంత కాదు. ఏదో ఒక 3-4 days వీక్లీ అంతే. మిగతా రోజులంతా నా పర్సనల్ టైంకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తాను. ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకుంటాను. ఆ వయసులో అదే కదా కావాలి. వీక్లో 3-4 days వర్కింగ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ పాసిబుల్ కాకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఈ వర్క్ కల్చర్ అనేది మారుతుంది. ఈ 3-4 days వర్కింగ్ కల్చర్ కూడా రావచ్చు. ఈ ప్రపంచం కూడా అదే డైరెక్షన్లో వెళుతుంది. నేను కూడా చిన్న చిన్న సేవింగ్ చేయడానికి రెడీగా ఉన్నాను. నాకు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. మీరు రెడీగా ఉన్నారా? మీకు కూడా కావాలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్? కమెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ వెంకటేష్, సైనింగ్ ఆఫ్.